హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. మనకు కరివేపాకు ఎప్పటికీ అందుబాటులో ఉండాలంటే నేను చెప్పే చిట్కా పాటించండి. ఒకటి, మనకు ఫ్రెష్ కరివేపాకు ఉన్నప్పుడు ఏం చేయాలంటే దాన్ని మంచిగా కడిగేసి ఫ్రిడ్జ్లో మనం ఐస్ క్యూబ్స్ పెడతాం కదా, ఆ ట్రేలో చక్కగా కడిగినంత వేసేసి దాని నిండా వాటర్ పోసేసుకొని ఫ్రిడ్జ్లో కనుక డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు 4 క్యూబ్స్ 2 క్యూబ్స్ అట్లా అవసరం ఉంటే తీసుకొని చక్కగా ఎప్పటికీ మనకి ఇంట్లో ఫ్రెష్ కరివేపాకు ఉంది మనం వాడుకుంటున్నాం అనే రకంగా ఉంటుందండి. నేను పెడుతున్నా చూడండి, అలా పెట్టేసుకోండి. మనకు ఎన్ని క్యూబ్స్ అవసరం అంటే కూరలోకైనా పప్పులోకైనా అన్ని తీసుకునే విధంగా మనకి ఎప్పటికీ ఫ్రెష్ కరివేపాకు ఈ విధంగా మనం వాడుకోవచ్చని నాకు తెలిసిన చిన్న చిట్కా ఒకటి మీకు చూపిస్తున్నాను. చూసారా, నాకు ఇప్పుడు 4-5 అవసరం ఉన్నాయి. చూసారా, అవి మనం గిన్నెలో వేసేసుకొని వాటర్ వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచేసినాం అనుకోండి, చక్కగా మనకు కరివేపాకు ఫ్రెష్గా మనకు బయటకు వస్తుందండి, ఐస్ అంతా కరిగిపోగానే. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూసారా, నేను అట్లా నీళ్ళు పోసేసి ఒక 2 మినిట్స్ వదిలేసా. ఫ్రెష్ కరివేపాకు మనకి ఎప్పటికీ ఇంట్లో అందుబాటులో ఉండాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఏమాత్రము వాసన కానీ ఫ్రెష్నెస్ కానీ పోవట్లేదండి. నేను ఇప్పటికీ 2-3 సార్లు ఇలా యూజ్ చేసిన తర్వాతనే మీకు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. చూసారా, నాకు అట్లా 5 అవసరం ఉండి 5 వరకు తీసుకున్నాను. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉందండి.